హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మహాన్విత ఛానల్ అండి. అలాగే అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మేమైతే పొద్దున్నే పూజ చేసుకుని అలాగే గుడికి వచ్చేసామండి. గురు పౌర్ణమి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి. మీరు కూడా ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇది మా ఊర్లో ఉన్న సాయిబాబా టెంపుల్ అండి. ఆ టెంపుల్లో దత్తాత్రేయ స్వామి, అలాగే వినాయకుడు, హనుమంతుడు, నాగదేవత, అలాగే దుర్గామాత కూడా ఉందండి. మేము ఇక్కడికి వచ్చేసాము, అందరు దేవుళ్ళని దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ గురు పౌర్ణమి సందర్భంగా మిల్కీ ఇద్దరు చాక్లెట్లు అందరికీ పంచడానికి తెచ్చారు. దేవుడి దగ్గర పెట్టాము. ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి ఇంకా అందరికీ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ ఇద్దరు పిల్లలు నిలబడ్డారు, వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాము. నేను ఆంజనేయ స్వామి గుడి అన్నాను, దేవుడు అన్నాను కదండి, ఇదండి క్లోజ్ చేసేసారు. ఇంకా అందరూ బోనాలు బిజీలో ఉండే అనమాట. అందుకని ఇక్కడ నేను మిల్కీకి బొట్టు పెడుతున్నాను. నేను పెట్టేసుకున్నాను ఆల్రెడీ, మిల్కీకి పెడుతున్నా, పెట్టుకోలేదని అంటే. గురు పౌర్ణమి సందర్భంగా చాలా బాగా జరుగుతున్నాయండి గుడిలో పూజలు, అన్నదానాలు, భజనలు. కాకపోతే బోనాలు ఒకటేసారి రావడం వల్ల చేయలేరు. ఇక్కడ మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత లక్కీకి, మిల్కీకి ఇద్దరికి చాక్లెట్ తినిపిస్తుంది. ఇక్కడ మిల్కీ ఈయనకి చిన్న కూడా చాక్లెట్ ఇచ్చింది. అయితే ఆయనతో ఫోటో దిగిందనమాట. మరొకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.